హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫెడరల్ బ్యాంక్ సెలెస్టా క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా ఈ కార్డు యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డు ఇష్యూ చేసిన 30 days లోపల మీరు ఈ కార్డును ఉపయోగించుకొని 10,000 అంతకంటే ఎక్కువ కనుక స్పెండ్ చేసినట్లయితే మీకు అమెజాన్ పే వౌచర్ 600 రూపీస్ వర్తున్న అమెజాన్ పే వౌచర్ అనేది ఇవ్వబడుతుంది. ఈ కార్డు లైఫ్ స్టైల్ బెనిఫిట్స్లో మూవీ టికెట్స్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డు మీద బై 1 get 1 టికెట్ అనే ఆఫర్ అనేది ఉంటుంది. ఈ కార్డును ఉపయోగించుకొని మీరు ఐనాక్స్లో మూవీ టికెట్స్ మినిమం 2 పర్చేస్ చేస్తే మీకు సెకండ్ టికెట్ మీద అప్ టు 100 రూపీస్ డిస్కౌంట్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఈ కార్డు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డు మీద 2 కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పర్ ఇయర్గా ఇవ్వబడతాయి. అదేవిధంగా 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పర్ క్వార్టర్గా ఇవ్వబడతాయి. ఈ కార్డు స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డు మీద 3x రివార్డ్ పాయింట్స్ అనేవి ఇంటర్నేషనల్ స్పెన్స్, అదేవిధంగా ట్రావెల్ స్పెన్స్ మీద ఇవ్వబడతాయి ఫర్ ఎవ్రీ 100 రూపీస్ స్పెన్స్కి. అదేవిధంగా 2x రివార్డ్ పాయింట్స్ అనేవి డైనింగ్ స్పెన్స్ మీద ఇవ్వబడతాయి. ఇంకా 1x రివార్డ్ పాయింట్ అనేవి అదర్ స్పెన్స్ మీద ఇవ్వబడతాయి. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది 25 పైసేగా ఉంటుంది. అయితే ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి క్యాష్ విత్డ్రావల్ మీద కానీ, గవర్నమెంట్ స్పెన్స్ మీద కానీ, వ్యాలెట్ లోడింగ్ మీద కానీ, ఫ్యూయల్ స్పెన్స్ మీద కానీ రావన్నమాట. ఈ రివార్డ్ పాయింట్స్ని ఎలా రీడీమ్ చేసుకోవచ్చు అంటే, ఈ రివార్డ్ పాయింట్స్ని ఉపయోగించుకొని ఫ్లైట్ టికెట్స్ కానీ, లేకపోతే హోటల్ బుకింగ్స్, అదేవిధంగా ఈ వోచర్స్, బస్ టికెట్స్, ఇంకా సెలెక్ట్ క్యాటలాగ్ ప్రొడక్ట్స్ని కొనొచ్చు అనమాట. ఈ కార్డు చార్జెస్ విషయానికి వస్తే, ఈ కార్డు అనేది లైఫ్ టైం ఫ్రీ, ఎటువంటి జాయినింగ్ కానీ యాన్యువల్ ఫీ కానీ లేదు. జనరల్గా ఫెడరల్ బ్యాంక్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఇలానే ఉందన్నమాట. ఈ కార్డు తీసుకోవచ్చా లేదా అని అడిగితే, జనరల్గా ఫెడరల్ బ్యాంక్ ఈజీగా క్రెడిట్ కార్డ్ని ఇవ్వదు. నేను కూడా 1 to 2 years ట్రై చేసిన తర్వాతకి ఈ కార్డు అనేది నాకు ఇచ్చారు. ఈ కార్డు మామూలుగా ఇష్యూ చేయడానికి ఫెడరల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఎక్కువగా క్రెడిట్ ఎంక్వైరీస్ ఉన్నా, లేకపోతే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా కానీ ఈజీగా రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఫైనల్గా ఈ కార్డుని తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోవచ్చనే అంటాను. ఎందుకంటే మెయిన్గా ఈ కార్డు అనేది లైఫ్ టైం ఫ్రీ. ఇంకా ఈ కార్డు మీద ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ, అదేవిధంగా మూవీ టికెట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ కార్డ్ని తీసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా నేను చెప్తాను. ఇంకా ఫెడరల్ బ్యాంక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్కి ఎప్పుడైనా కానీ ఎక్కువ లిమిట్స్తో ఇస్తుంటాయి. సో మీరు కూడా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ని ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే క్రెడిట్ లిమిట్ అనేది ఈ కార్డ్స్లో బాగా ఇస్తారు. సో టోటల్గా ఇది ఫెడరల్ బ్యాంక్ సెలెస్టా క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయం గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.